మన శరీరానికి ప్రతిరోజు తగినంత నీరు అవసరం. తగినంత నీరు తాగకపోతే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, యూరిన్ యెల్లో కలర్ లో వస్తే మీ బాడీ డీహైడ్రేట్ అయిందని సంకేతం. పొడి చర్మం, పెదవులు. మీ చర్మం, మీ పెదవులు డ్రై అయ్యాయంటే మీ చర్మానికి తేమ అవసరం అని అర్థం. అంటే తగినంత నీరు కావాలి. ఎక్కువగా తలనొప్పి వస్తుందంటే మీ మెదడుకు నీరు అవసరం అని చెబుతుంది. అలసటగా ఉందంటే మీ బాడీ డీహైడ్రేట్ అయిందని అర్థం. మలబద్ధకంగా ఉందంటే మీ జీర్ణ వ్యవస్థకు ఇంకొంచెం నీరు కావాలి. రోజు కనీసం 8 గ్లాసులు నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. అదే వేసవికాలంలో ఇంకొంచెం ఎక్కువగా తాగాలి. మీ శరీరానికి సరిపడా పోషకాహారాలు మీకు అందకపోతే తగినంత సంకేతాలు ఇస్తాయి. అవి ఎలా ఉంటాయంటే, ఎప్పుడు చలిగా ఉందంటే మీ బాడీలో ఐరన్ తగ్గినట్టు, నిరంతరం అలసటగా ఉందంటే విటమిన్ డి లోపం, చక్కెర తినాలని కోరిక ఉందంటే అది మెగ్నీషియం లోపం, బ్రెయిన్ ఫాగ్ అంటే ఒమేగా 3, జుట్టు రావడం ఐరన్ లోపం, పొడి చర్మం ఆరోగ్యకరమైన కొవ్వులు, బలహీనమైన గొర్రెలు బయోటిన్, తరచుగా తలనొప్పి డిహైడ్రేషన్, ఆందోళన లేదా చిరాకు మెగ్నీషియం, కడుపుబ్బరం తక్కువ ఫైబర్ ఉండడం వల్ల, కండరాలు తిమిరి పొటాషియం లోపం. మీకు మైకంగా ఉందంటే మీరు తినే ఆహారంలో క్యాలరీలు తగ్గించుకోవాలి. అలాగే తరచూ అనారోగ్యం వస్తుంటే జింక్ లోపం ఉన్నట్టు. మీకు ఏకాగ్రత లేకపోతే విటమిన్ బి12 లోపం, జీవక్రియ నెమ్మదిగా ఉందంటే ప్రోటీన్ లోపం. వీటిని సరి చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు 40 సంవత్సరాలు దాటాక తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముకు సంబంధించి మమ్మోగ్రామ్, గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే లేడీస్, జెంట్స్ ఇద్దరు కూడా జనరల్ బాడీ చెకప్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు ప్రతి సంవత్సరం చేయించుకోవాలి. వీలైతే ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే ఇంకా మంచిది. అలాగే హార్మోన్లు, ఎముకలు, థైరాయిడ్, విటమిన్ డి మరియు కాల్షియం పరీక్షలు కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి. కంటి చూపు సంబంధించి చత్వరం కోసం కంటి పరీక్షలు కూడా చేయించుకోవాలి. 40 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా ఈ టెస్టులు చేయించుకుంటే మీకు ఏమన్నా లోపం ఉంటే సరి చేసుకోవచ్చు. ఆ నిర్ధారణలో ఏమన్నా లోపం కనిపిస్తే అది ముందుగానే మనం సరి చూసుకోవచ్చు.